హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడుతున్నట్లయితే వాళ్ళిచ్చే కొన్ని హింట్స్ ద్వారా మీరు ఈజీగా కనిపెట్టొచ్చు అనమాట. చాలామందికి డౌట్ ఉంటుంది. వీళ్ళు ఏంటి, అసలు మనల్ని ఇష్టపడుతున్నారా? లేదా? అసలు ఏం అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే కొంతమంది వాళ్ళొచ్చి డేట్ చేసి డైరెక్ట్‌గా చెప్పరు అనమాట. ఎగ్జాక్ట్ వాళ్ళ ఫీలింగ్ అనేది ఎక్స్‌ప్రెస్ చెయ్యరు అనమాట. కానీ కొన్ని హింట్స్ ద్వారా మనం కనిపెట్టొచ్చు. అది పెద్ద కష్టమైతే కానే కాదు. నేను చెప్పేస్తాను. ఖచ్చితంగా ఒక 4, 5 హింట్స్ ఇస్తాను మీకు అందరికీ కూడాను. మేబీ మీ లైఫ్‌లో ఎవరైనా సరే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నట్లయితే, అంటే మీ మీద ఉన్న ఇష్టాన్ని డైరెక్ట్‌గా వచ్చి చెప్పకుండా కొన్ని విధాలుగా వాళ్ళు ఇండైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్లయితే మీరు ఒక క్లారిటీకి రావటానికి నేను చెప్పే హింట్స్ మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఇవేంటి అనేది క్లియర్‌గా చూడండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ రాఘవేంద్రరావు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే 100% పరిష్కారం చూపిస్తారు. మీ ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడను. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8247685809. ఫస్ట్ వన్ వచ్చేసి పదే పదే నిన్ను చూడటం అనమాట. అండ్ ఎప్పుడు మీరు కనిపించినా అదే పనిగా మిమ్మల్ని చూస్తూ ఉండిపోవటం. అండ్ మీరు చూసినప్పుడు వాళ్ళు ఫేస్ వెనక్కి తిప్పుకోవటమో, చూపు తిప్పుకోవటమో చేస్తూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్‌లీ అంటే అవకాశాలు వెతుక్కుంటారు. వాళ్ళు మీతో ఎలా మాట్లాడాలి? ఏ విధంగా మాట్లాడాలి? ఏం చేయాలి? ఇలా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటారనమాట. మీరు గమనించి చూడండి గైస్ కావాలంటే. ఎవరైనా కానీ ఐ థింక్ వాళ్ళు మీరెప్పుడెప్పుడు కనిపిస్తారని చాలా ఎక్సైట్‌గా ఎదురు చూడటం కానీ, అండ్ మీరు బయటకి రాగానే వాళ్ళు మీకు కనిపించే విధంగా ఉండటం కానీ, అండ్ ఏదో ఒక విధంగా మాట్లాడాలని ట్రై చేయటం కానీ, అండ్ మీరు సపోజ్ తిరిగి చూసినప్పుడు వాళ్ళ ఫేస్ తిప్పుకోవటం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. మేబీ కంటిన్యూయస్‌గా ఇలాంటి అంటే సింప్టమ్స్ మీకేమన్నా కనిపిస్తున్నట్లయితే ఐ థింక్ వాళ్ళకి ఒక ఫీల్ ఉందనమాట మీ పైన. అది ఎలాంటి ఫీల్ అనేది పక్కన పెట్టేస్తే ఒక ఇంట్రెస్ట్ ఉంది మీ పైన వాళ్ళకి. అలాగే ఇంక నువ్వెవరితో అయినా మాట్లాడినా వాళ్ళు అస్సలు తట్టుకోలేరనమాట. అలాగే వాళ్ళ ముందు ఇంకెవరినైనా పొగిడినా కూడా అస్సలు తట్టుకోలేరనమాట. అప్పుడే వాళ్ళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోతాయి. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఐ థింక్ ఆ అమ్మాయి చాలా స్మార్ట్ అండ్ చాలా బావుంటుంది అని కానీ, లేదా ఆ అబ్బాయి సూపర్బ్‌గా ఉంటాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు. చాలా మంచి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఇలాంటివి ఒకసారి చెప్పి చూడండి. మీకు తెలుస్తుంది. వాళ్ళు ఎలా జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు అని అసలు తట్టుకోలేరనమాట. వేరే ఎవరితో మాట్లాడినా కూడా తట్టుకోలేరు వాళ్ళు మెయిన్‌గా అనమాట. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతున్న, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నా కూడాను వాళ్ళది ఈజీగా తీసుకోలేరనమాట. చాలా హర్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో, ఇలాంటి సిగ్నల్స్, హింట్స్ కూడా మీకేమైనా వస్తున్నాయా? ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక అలాగే నువ్వేదైనా బాధల్లో ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు అనమాట. అంటే మీకు అనిపించొచ్చు ఎందుకు అంత క్లోజ్ ఏం కాదు కదా మేము. ఎందుకు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు అనే థాట్ కూడా వస్తుంది. ఎందుకంటే మీకు అది క్లారిటీ లేకపోయినా వాళ్ళకొక క్లారిటీ ఉంది. మీ పైన ఇష్టం ఉంది అనమాట. అలాంటప్పుడు మీరేదన్నా కష్టపడుతున్నా, బాధపడుతున్నా వాళ్ళు చూడలేరు. ఏదో విధంగా తనకేదో ఒక హెల్ప్ చేయాలి. తను హ్యాపీగా ఉండాలి. తను ఈ విషయంలో బాగా సఫర్ అవుతుంది. లేదా ఈ విషయాల్లో చాలా బాగా కష్టపడుతుంది. తనని కొంచెం హ్యాపీగా ఉంచాలి అని ఏదో ఒక విధంగా తను మీకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళు డైరెక్ట్‌గా చేయొచ్చు. లేదా వేరే ఎవరి ద్వారా అయినా ఇండైరెక్ట్‌గా అయినా సరే మీకు హెల్ప్ అనేది అందేలా చూస్తారు అనమాట. సో, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమంది చాలా ప్యూర్‌గా ఇష్టపడ్డప్పుడు ఏంటంటే అవి ఆహ్, హానెస్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేక ఉంటారు. కానీ అలా అని మీరు బాధపడుతుంటే మాత్రం వాళ్ళ ప్రాణం విలవిల్లాడిపోతుంది అనమాట. అలాగే మీకింకా ఏదైనా హెల్త్ బాగోలేదు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు అన్న ఒక చిన్న ఫీవర్ వచ్చినా సరే మీకు చాలా చాలా ఏడుస్తారు అనమాట. అంటే చాలా ఇదైపోతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే బాధపడిపోతూ ఉంటారు. తనకి తొందరగా క్యూర్ అవ్వాలి, తను హ్యాపీగా ఉండాలి, తను బాగవ్వాలి ఇలా అనుకుంటూ ఉంటారనమాట ఎక్కువగా. సో, ఇలాంటి హింట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే మీకు ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేయటం కానీ, మీరు కష్టపడుతుంటే చూడలేకపోవటం కానీ, ఇలాంటివి కూడా ఒక పర్సన్‌ని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇంకొకటేంటి అంటే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా, మిమ్మల్ని ఎవరైనా కష్టపెట్టినా, లేదా మిమ్మల్ని ఎవరైనా హెరాస్ చేసినా, లేదా మిమ్మల్ని ఎవరైనా ఏడిపించినా
ఖచ్చితంగా వాళ్ళ అంతు తేలుస్తారనమాట. సో, అంటే ఎలా అంటే ఇప్పుడు నచ్చిన గర్ల్ ఫ్రెండ్‌ని ఐ థింక్ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆటోమేటిక్‌గా ఇష్టపడుతున్న అబ్బాయికి పీక్స్‌లోకెళ్ళిపోతుందనమాట కోపం అనేది. సో, అండ్ అప్పుడే వాళ్ళకనిపిస్తుంది బుద్ధి చెప్పాలి. సో, తిను బాగా టార్చర్ పెడుతున్నాడు ఆ అమ్మాయిని, లేకపోతే విసిగిస్తున్నాడు. లేదా వీడి వల్ల నా గర్ల్ ఫ్రెండ్ బాగా సఫర్ అవుతుంది అని ఎప్పుడైతే వాళ్ళకింకా ఆ థాట్ వచ్చేస్తుందో ఆటోమేటిక్‌గా వాళ్ళకి బాగా గుణపాఠం చెప్తారు అనమాట. అంటే ఆ అమ్మాయి బాధపడుతుంటే ఆ అబ్బాయి చూడలేరనమాట. ఆ అమ్మాయిని ఎవరు బాధ పెట్టినా ఊరుకోరు అనమాట. సో, ఏదో ఒక రకంగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే తీరుతారు. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటి అంటే మీ ఇష్టాలు ఏంటి అనేది క్లియర్‌గా వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌ని కావచ్చు, ఎవరినైనా రిలేషన్‌లో ఐ థింక్ వాళ్ళ రిలేటివ్స్‌తో కావచ్చు, కొంచెం చనువు అనేది ఏర్పరచుకుంటారు. దాంతో పాటుగా సో, అసలు ఏమిష్టం, నీకేమిష్టం లేదు, నీకెలా ఉంటే ఇష్టం, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే తనకి క్లోజ్ అవ్వాలి, ఏదో ఒక రోజు మాట్లాడాలి, సిచ్యువేషన్ వస్తుంది. సో, నా పైన ఒక గుడ్ ఒపీనియన్ ఉండాలి. సో, తనకి నచ్చినట్టుగా నేను కూడా కొంచెం అవ్వాలి అనే థాట్స్‌తో ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇంకొంతమందయితే గైస్ ఎలా ఉంటారు అంటే సర్ప్రైజ్‌గా గిఫ్ట్స్ కూడా పంపిస్తూ ఉంటారు. అప్పటికి వాళ్ళ లవ్ అనేది ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. ఏం చేయకుండానే కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వటానికి, సర్ప్రైజ్ అవ్వటానికి, వాళ్ళ టేస్ట్‌లేంటి, వాళ్ళకి ఏం కావాలి అనేది సీక్రెట్‌గా తెలుసుకొని మరి సర్ప్రైజింగ్‌గా గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారనమాట. సో, అలాంటివి కూడా కొంతమంది రొమాంటిక్ గైస్ కొంతమంది చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ ఇవన్నీ కూడా చాలా సింపుల్ అనమాట. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. అవతల పర్సన్‌కి మన పైన ఉన్న ఫీలింగ్ ఏంటి అనేది క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. సో, అందుకే నేను చెప్తున్నాను మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ జరుగుతున్నాయా? అండ్ నేను చెప్పిన వాటిల్లో కేవలం అన్నీ జరిగితేనే కాదు, ఏ 1 ఆర్ 2 జరిగినా కూడాను వాళ్ళకి మీరంటే ఇష్టం అని చెప్పేసి క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అండ్ ఇదనమాట వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. అండ్ ఫర్దర్‌గా ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.